శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఆలీ గారు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు మన అన్వేష్ గారు. బెట్టింగ్ యాప్స్ లో అసలు 10 రోజుల నుంచి హల్చలైన న్యూస్ ఏమైందండి? కేసులు ఫైల్ చేసిన వాళ్ళంతా ఏమయ్యారు? ఒక ఇద్దరిని పిలిచి విచారించారు, మిగతా వాళ్ళు లేరి. విచారణ పారిపోయిన ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడ పోయారు? ఇప్పుడు అన్వేష్ అనే అతను డేటా అంతా తీసుకొచ్చి ఎవరెవరు ఏమేం చేశారా అని ఇంకా ఖాళీగా కూర్చొని ఆ పనులన్నీ చేస్తున్నాడు తప్ప, ఫైన్, అతను సమాజానికి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాడో అతనికి తెలియాలి, అతని వీడియోస్ కింద కమెంట్ పెట్టే జనాలకి తెలియాలి. ఓకే, అలా అని చెప్పి అందరూ దోషులు కారుగా? నువ్వు ఎవరివైతే పేర్లు చెప్పి బయట తీస్తున్నావు వాళ్ళంతా దోషులు కారుగా? హ్యూమన్స్ ఓన్లీ మేక్స్ మిస్టేక్స్ అండి. తప్పు తెలుసుకొని దాని తర్వాత ఇంకోసారి తెలియకుండా ఉండాలి. ఒక హీరో, ఒక హీరోయిన్, ఆర్ఎల్స్ ఒక ఆర్టిస్ట్, ప్రముఖ నోన్ ఆర్టిస్ట్ వచ్చి యాప్ని ప్రమోట్ చేశాడు అంటే దాన్ని యూజ్ చేసేటప్పుడు ఆయన చేశాడు కదా అని గంగిరెద్దులాగా గొర్రెలాగా తలూపి చేసేస్తావా నువ్వు? నీ ఇంట్లో నీ తల్లి తండ్రి సంపాదించిన డబ్బు, ఇంట్లో పిల్లలు ఇవే మీకు అవసరం లే. ప్రమోట్ చేసిన వాళ్ళందరితోనే ఇతను సమానం కాదంటారా? ప్రమోట్ చేసిన వాళ్ళని నేను ఇప్పుడు ఏం అనట్లేదు. వాళ్ళ డబ్బు కోసం వాళ్ళు ప్రమోట్ చేశారు, అది తప్పని తెలుసుకున్నారు, అయిపోయింది. చెప్పే వాళ్ళు చెప్పారు, చెప్పని వాళ్ళకి శిక్ష పడుతుంది. అంటే తప్పని తెలిసినా మళ్ళీ చేసే వాళ్ళకి. నేననేది యూజ్ చేసే యూజర్స్ గొర్రెల్లాగా వాళ్ళు చేశారు కదా అని చెప్పి మీరు ఎందుకు డౌన్లోడ్ చేసి యూజ్ చేస్తారు అంటున్నా నేను. సరే, యూజ్ చేసావు, 10 రోజుల్లో డబ్బు పోయింది, 11వ రోజు పోయింది, మళ్ళీ 12వ రోజు దాన్ని ఆ వ్యసనాన్ని ఎందుకు మార్చుకున్నావు? నువ్వు వ్యసనంగా ఎందుకు మార్చుకున్నావు? ఇప్పుడు మందు తాగేవాడికైనా కనీసం 4 రోజులు 10 రోజులైనా గొడ్డును బాధినట్టు బాడితే వాడు మందు తాగకుండా ఉంటాడు కనీసం. ఈ మధ్యలోనే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను అదే దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ అండి. డబ్బు ఒకవేళ పోయింది అన్న తర్వాత తప్పు ఎందుకు ప్రమోట్ చేసిన వాళ్ళ మీద వేస్తున్నారు అనేది నా క్వశ్చన్. వాళ్ళకి డబ్బు ఇచ్చారు కాబట్టి వాళ్ళు చేసిన తప్పేంటో చెప్పనా? అది లీగలైజ్డ్ యాపా, అన్లీగలైజ్డ్ యాపా, దీనివల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటి అనేది వాళ్ళు తెలుసుకొని ప్రమోట్ చేసుంటే ఇప్పుడు వాళ్ళ పేర్లు తప్పుడు జాబితాలో ఉండేవి కాదు. అంతే కదా. నేననేది వాళ్ళెంత తప్పు చేశారో, వాళ్ళు ప్రమోట్ చేశారని యూజ్ చేసే వాళ్ళు కూడా అంతే తప్పు చేశారు. ఇక్కడ ఇంకో మిస్టేక్ ఏంటంటే, ఆల్రెడీ ఇది దీనివల్ల నష్టం జరుగుతుందని తెలుసుకున్నాక కూడా డబ్బు కాసపడి ఇంకొంతమంది 15 యాప్లు, 18 యాప్లు, 20 యాప్లు ప్రమోట్లు చేసి కోట్లు సంపాదించుకున్నారు. ఇప్పటికీ వాళ్ళు ఏంటంటే ఇలాంటి చావుల మీద చావు కూడు తినడానికి డబ్బు తీసుకున్నారు. అది తప్పు. నేననేది ఈరోజు అన్వేష్ అనే అతను రంజాన్ పీరియడ్లో మీరు 10,000 ఖర్చు పెట్టి ఒక బిర్యానీ తీసుకొని వెళ్ళి అందరికీ పంచారు. ఆ 10,000 ఖర్చు పెట్టి బిర్యానీకి చూసిన దానికి మీకు 50 లక్షల వ్యూస్ వచ్చాయి. దానికి మీకు యూట్యూబ్ 5 లక్షలు ఇస్తుంది. దానికి గుడ్. 1000 కోట్లున్న ఆస్తున్న మీరు ఇంకా డబ్బు సంపాదించాలని ఆ వీడియో వేసే దాంట్లో మీరు 20 లక్షలు తీసుకొని బెట్టింగ్ యాప్ని ఎందుకు ప్రమోట్ చేశారు అని అన్నాడు అన్వేష్ కదా. బెట్టింగ్ యాప్ని ఎందుకు ప్రమోట్ చేశారు అని చెప్తే కరెక్ట్. నువ్వు చెప్పాలనుకున్న అంశం ఏంటి? ఓకే, బెట్టింగ్ యాప్ని నువ్వు ప్రమోట్ చేసావు అని, అంతేనా? మరి దానికి నువ్వు 5 లక్షలు వచ్చాయి నీకు డబ్బులు, బిర్యానీ అని చెప్పి మోసం చేస్తూ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తావు అని చెప్పాల్సిన పని లేదు కదా. ఆయన బిర్యానీ వండుకుంటాడో, దాన్ని ఏమంటారు, ఇంకేమనుకుంటారో, తింటారో, ఏమైనా చేయని, ఆయన చేసింది ఏంటి? ఆ యాప్ని ప్రమోట్ చేయడం అన్నావు. ఆ యాప్ని అలీ గారు జుబేదా అలీ గారు వాళ్ళు లీగలైజ్గా కాదా అనేది తెలిసి చేశారా తెలియకుండా చేశారా అని జనాలకి చూపించు. వాళ్ళ యూట్యూబ్ల మంది పడి నువ్వెందుకు ఏడుస్తున్నావు? కరెక్టా కదా? నేను అన్వేష్కి సపోర్ట్ చేస్తా, ఎంతవరకు చేస్తా. నువ్వు చెప్పే కాంటెంట్ కరెక్టే, కానీ చెప్పే విధానం తప్పు కదా. ఓకే, మొన్నటికి మొన్న విఆర్ రాజా అనే అతను గురించి కూడా మీ అమ్మని తీసుకొచ్చి విజయవాడ బెంచ్ సర్కిల్లో పెట్టు, 10 మంది వస్తారు, రేట్ ఇంత అని చెప్పు, నువ్వు కూడా కాపలా ఉండు, ఇలాంటి మాటలేంటి? నువ్వు చెప్పే కాంటెంట్ కరెక్టే, వాడు ఎంత విధమైన కానీ తల్లిదండ్రిని ఎందుకు తీసుకొస్తావు? ఎవరైనా మీ అమ్మగారిని మీ నాన్నగారిని అంటే దేనికోసం జరుగుతుందంటారు? ఆయన అసలు ఎందుకు మోసం చేస్తున్నాడు ఇవన్నీ? దీనివల్ల ఏం చేయాలనుకుంటున్నాడు? మేబీ సజ్జనార్ గారు ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేసారని చెప్పి ఈయన ప్రమోట్ చేస్తున్నారో తెలియదు. అండ్ ఇతను మాట్లాడిన మాటలు చాలా వ్యంగ్యంగా కూడా ఉంటాయి. అండ్ సపోర్ట్ అన్వేష్ గారికి నేను ఎందుకు చేస్తాను అంటే, నువ్వు చెప్పే
నువ్వు నష్టపోయావు, నీ ఫ్యామిలీలో నీ తండ్రి గారు ఇంత డబ్బు పెట్టి నష్టపోయారు, ఆయన బాధ ఏందో నీకు తెలుసు, 10 మంది అలా నష్టపోకూడదని నువ్వు చేస్తున్న మంచి ప్రయత్నానికి హ్యాట్స్ ఆఫ్. బాగుంది. బట్ ద వే యూ యూజ్ యువర్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ కరెక్ట్. Correct. కానీ ఇంకొకటి అలీ గారి విషయంలో నేను చెప్పేది ఏంటంటే, ఆయన పాకిస్తాన్ తీవ్రవాది అని పెట్టారు. ఆ తంబనేలు మార్చుకుంటే మంచిది. ఆ తంబనేలు వల్ల నువ్వు జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నావు? అలీ గారిని పాకిస్తాన్ తీవ్రవాది అనేది 2 పెద్ద వర్డ్స్ అండి. ఒక కంట్రీని తీసుకొచ్చు, ఇంకోటి టెర్రరిస్ట్ అంటున్నావు. మతాలకు పెట్టడం కూడా తప్పు అండ్ అవుతుంది. ఆల్రెడీ ఒక మతస్థుడు చనిపోయి రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే నువ్వు ఇంకొక పేరు తీసుకొచ్చి ఇంకొకరిని కూడా రెచ్చగొడుతున్నావు అంటే నేను ఏమనాలో నా భూతో నా భవిష్యత్. అన్వేష్ గారు, మీరు చెప్పే కంటెంట్ కరెక్టే, కానీ దాన్ని కొంచెం పద్ధతిగా చెప్పండి, జనాలకి నచ్చుతుంది.